సేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నదీ జలాలే ప్రధాన ఎజెండాగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. సభ ప్రారంభమయ్యాక మరణించిన సభ్యులకు సంతాపం తెలపనున్నారు. తుంగతుర్తి సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలుపుతారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక స్కెడ్యూల్ ను సభలో ప్రకటిస్తారు. ఇవాళ సమావేశాలు ప్రారంభమై డిసెంబర్ 31, జనవరి 1న అసెంబ్లీ వాయిదా పడనుంది. ఇక సభ వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం జరగనుంది. అందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. అసెంబ్లీ వాయిదా అనంతరం జనవరి 2న శుక్రవారం తిరిగి ప్రారంభమవుతుంది. వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో 3 రోజుల పాటు సభ జరగదు. వచ్చే నెల 2న కృష్ణా జలాలపై, 3న గోదావరి జలాలపై చర్చ జరగనుంది. కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో 7 బిల్లులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్డినెన్స్ సవరణలను ఆమోదించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా నదీ జలాల అండ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వాడివేడి చర్చ జరగనుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాలను కూడా బీఆర్ఎస్ లేవనెత్తే అవకాశాలున్నాయి. ఇక నుంచి తాను అందుబాటులో ఉంటానన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరవుతారు. అయితే శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కేసీఆర్ వస్తారా, లేదంటే ఒకరోజు మాత్రమే హాజరై వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.